హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ గర్మాగరం రోటీ, దాంతోపాటు పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలా ప్రాసెస్ చూడాలంటే ఈ వీడియో మొత్తం చూసేసేయండి, ఒక లైక్ ఇచ్చేయండి. ఇక పన్నీర్ బటర్ మసాలా కోసం నేను 2 బిగ్ సైజ్డ్ ఆనియన్స్ రఫ్గా చాప్ చేసుకుని, 2 టొమాటోస్ కూడా చాప్ చేసుకునేసి, కొంచెం ఆయిల్లో ఈ రెండు ఫ్రై చేసుకున్నాక ఒక 5-6 క్యాషూ నట్ కూడా వేసుకునేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని చల్లార్చుకునేసి మిక్సీ పట్టేశాను పేస్ట్ లాగా. ఆ తర్వాత పన్నీర్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పన్నీర్ అయితే ఇప్పటికీ 9 డేస్ అవుతుంది నేను తెచ్చుకునేసి. ఇంత లాంగ్గా నేను స్టోర్ చేసి పెట్టాను, అసలు తెచ్చిన వెంటనే నెక్స్ట్ డేకి అయిపోతుంది. బట్ ఇది ఏమో ఇంకా కుదరక టైము పెట్టేసినాను. ఇంకా డెడ్ లైన్ వచ్చేసింది కదా అనేసి ఈ రోజైతే అసలు ఓపిక లేదు నాకైతే చేయడం కోసము నైట్ టైం పన్నీర్ అండ్ రోటీ. అయినా కానీ ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి చెప్పేసి నేను చేసేస్తున్నాను. ఫ్రీజర్లో ఉన్న పన్నీర్ని తీసి బయట పెట్టేస్తున్నాను రూమ్ టెంపరేచర్ కోసము. ఆ తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకునేసాను. ఆ తర్వాత కొంచెం ఘీ అండ్ ఆయిల్ తీసుకునేసి ఇందాక నేను పేస్ట్ చేసినాను కదా ఆనియన్స్, టొమాటోస్, ఆ పేస్ట్ని వేసేసి బాగా నేను ఫ్రై చేస్తూ ఉన్నాను. దీంట్లోనే ఒక గ్రీన్ చిల్లీ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నా. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకునేసేయాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి, ఆ టైంలో మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎక్కువ లేకుండా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకునేసి ఒకసారి క్లోజ్ చేసి పెట్టేస్తే కొంచెం బాయిల్ వస్తుంది కదా, ఆ టైంలో ఇంకా మనము పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే సాఫ్ట్ పీసెస్ ఇష్టం, అందుకనేసి ఫ్రై చేయకుండానే పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసాను. ఇంకొక 10 మినిట్స్లో అంతా మన గ్రేవీ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకునేసి సాల్ట్ అవి చెక్ చేసుకున్నాక కసూరి మేతి ఉంటుంది కదా, ఎండు మెంతు ఆకులు, అవి కొంచెం క్రష్ చేసేసి వేసేసేయాలి. వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కవర్ చేసేసి ఇంకొక 5 to 10 మినిట్స్ దాన్ని కుకింగ్ కోసం పెట్టేసినాను. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయ్యేలోపు నేను ఇంకా రోటీస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. రోటీ కోసం ముందుగానే ఆటా కలిపి పెట్టేసాను ఇందాకనే. ఎప్పుడు కానీ ఇలా కలిపి పెట్టడం వల్ల రోటీ సాఫ్ట్గా వస్తాయి. ఇది షుగర్ కంట్రోల్ ఆటా, ఇది వీట్ ఫ్లార్. దీంట్లో కొంచెం మెంతులు అండ్ ఓట్స్ కూడా ఉంటాయి, అందువల్ల ఇది షుగర్ పేషెంట్స్కి అయితే కొంచెం మంచిది. మా అత్తమ్మకు కూడా మంచిది కదా అని చెప్పేసి హార్ట్ కోసము ఇదే ప్రిఫర్ చేస్తాను నేను. ఒకే ఒక రొట్టె అయితే నేను ఇంకా పామేసాను. నెక్స్ట్ తవా మీద వేసేసి అది ఫ్రై అయ్యేలోపు ఇంకొక రొట్టె కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కానీ నేను రోటీస్ ముందుగానే పామేసి పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేయడం కంటే కూడా ఇట్లే నేను ప్రిఫర్ చేస్తాను. అప్పటికప్పుడు నేను ఒక్కొక్క రొట్టె అవుతా ఉంటే ఒకటి నేను ఫ్రై చేసేస్తూ ఉంటాను, తొందరగా అయిపోతుంది. కొంతమందికి చపాతీస్, రోటీస్ చేయాలంటే చాలా కష్టమైన పని అనుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పాయలుగా పరాటా టైప్లో చేస్తారు, అందుకే కష్టం అనిపిస్తుంది. అలా చేయడం కంటే కూడా మనం ఇట్లా ఒకే ఒకసారి జస్ట్ మనం పామేసిన వెంటనే దాన్ని పాయలు ఏం వేయకుండా మనము పరాటా టైప్ కాకుండా ఇలాగనే ఫ్రై చేసుకునేస్తే తొందరగా పని పూర్తవుతుంది. ఇలా సింపుల్గా చేశారనుకోండి, రోటీ మేకర్స్లో చేసే రోటీస్ కంటే కూడా ఇవి ఫాస్ట్గా అయిపోతాయి. చూసారా, 2 రోటీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నేను పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామని చెప్పేసి ప్లేటింగ్ చేసేసాను. ఎప్పుడు కానీ కుక్ చేసిన వాళ్ళే ముందుగా టేస్ట్ చూస్తున్నారనుకోండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలిసిపోతాయి, మనం ఆల్టర్ చేసుకోవచ్చు. అందుకే ముందుగా నేను టేస్ట్ చేస్తున్నాను. మీకు కూడా చెప్పాలి కదా ఎలా ఉందో, అందుకే నేను టేస్ట్ చూశాను. వావ్, ఇట్స్ జస్ట్ సూపర్ అండి. ఈ ప్రాసెస్ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.